హాయ్ హలో వెల్కమ్ టు కేక రుచులు కిర్రాక్ జర్నీస్. ఇది కొంచెం నిన్నటి వ్లాగ్, కొంచెం ఇవాళటి వ్లాగ్ జాయిన్ చేస్తే పెట్టానండి. మీకు పిండి వంటల్లాగా అంటే డైలీ మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కదా, దాంట్లో బియ్యం పిండితో చేసుకునేవి మాత్రం ఇంక్లూడ్ చేశానండి. ఇది వచ్చేసి సర్వపిండి, నిన్న షార్ట్స్లో పెట్టాను కదా. ఇది సర్వపిండి ఇలా బ్రేక్ఫాస్ట్లో అయినా తినచ్చు, నైట్ డిన్నర్లోకైనా చేసుకోవచ్చు. ఇది నిన్న నైట్ డిన్నర్లోకి చేసినప్పుడు తీసిన క్లిప్పింగ్ అండి. ఇది బియ్యం పిండి, అందులో ఆనియన్స్ తరుక్కోవాలి, పెసరపప్పు నానబెట్టింది వేయాలి, పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు గ్రైండ్ చేసి సాల్ట్ వేసుకొని కలుపుకొని, మనకు సాల్ట్ సరిపోయిందా లేదో చూసుకొని కొంచెం నీళ్ళు వేడి చేసుకొని అంటే మరిగించుకునే పోసి తగినన్ని నీళ్ళు పోసి కలుపుకొని ఇలా మనము ప్యాన్కి చేసుకోవచ్చు, లేకపోతే ప్లాస్టిక్ కవర్లో కూడా చేసి వేసుకోవచ్చు. ప్లాస్టిక్ అనేది మంచిది కాదు కాబట్టి నేను డైరెక్ట్ ప్యాన్కే చేసి కాల్చాను. ఇది ఇవాళ మార్నింగ్ అండి. మార్నింగ్ లేసి వాషింగ్ మిషన్లో బట్టలు అయ్యాక ఆరేసి బిఫోర్ 7 అవి వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయాయండి. ఈరోజు పిల్లలకి స్కూల్ లేదు కదా, సండే August 16th మా కోడలు బర్త్డే ఈరోజు. ఇంకా హ్యాపీ బర్త్డే హర్షిత. ఇది మన బట్టలు ఆరేసింది చూపిస్తున్నాను, డే రొటీన్ ఎట్లా స్టార్ట్ అయింది అనేసి. మార్నింగే బట్టలు ఆరేసాను. ఇది మా వారు ఇంకా గుంటూరుకి వెళ్ళారు, ఇంకా సో మా ముగ్గురికే కదా అనేసి బియ్య పిండితో ఉప్పుడు పిండి అంటామండి మేము. కొంచెం పెరుగు ఎక్కువ ఉండింది, పెరుగు ఉన్నప్పుడల్లా ఇది బ్రేక్ఫాస్ట్కి చేసుకుంటాం మేము. ఎవరికన్నా ఉప్పుడు పిండి తెలియకపోతే కమెంట్ చేయండి, నేను చెప్తాను, ప్రాసెస్ చెప్తాను. మీ అందరికీ సండే ఎలా స్టార్ట్ అయింది, మీ ప్లాన్స్ ఏంటి కొంచెం కమెంట్ చేయండి. హోప్ యు ఆల్ లైక్ మై వీడియోస్. షార్ట్స్ పెడుతున్నాను, డైలీ ఏదో ఒక వ్లాగ్ పెడుతున్నాను. ఇది కూడా నిన్న August 15th వెళ్ళింది డీమార్ట్కి, అక్కడ వీడియో తీయలేదు ఎందుకో మరి తెలీదు. ఇత్తడి ఐటమ్స్ పూజ అవి చాలా బాగున్నాయి. ఫస్ట్ ముందర ఉన్నవి 749 ఫర్ ఈచ్ అండి, వెనకాల ఉన్నది 825 ఏమో ఉంది ఒక్కొక్కటి. ఇది రాగి చంబండి 129 రూపీస్. ఇంకా ప్రసాదం కప్స్ కూడా తీస్తుంటే వాళ్ళు వీడియో తీయలేదు, సో తీసిన క్లిప్పింగ్ మాత్రం ఇక్కడ అటాచ్ చేస్తున్నాను, ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా. నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్